ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, వెల్కమ్ టు 1TV హెల్త్. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం, వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ బాధపడే సమస్య, దీర్ఘకాలిక సమస్య అంటే మోకాళ్ళ నొప్పులు అని చెప్పచ్చు. అంటే డయాబెటిక్, బీపీతో పాటు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా దీర్ఘకాలికంగా బాధించే వ్యాధుల్లో ఒకటిగా మనం పరిగణించవచ్చు. మరి ఈ సందర్భంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో తొలిసారిగా ఆర్థోస్కోపిక్ సర్జరీకి సంబంధించి, మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించి తొలిసారిగా లైవ్లోనే దాని సర్జరీని చేసి విజయం సాధించినటువంటి డాక్టర్ జీవీఎస్ రవిబాబు గారితో ఉన్నాం. మనము జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో ఉన్నాం. సో డాక్టర్ జీవీఎస్ రవిబాబు గారు, వీరు ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో చేశారు, ఫెలో ఇన్ ఆర్థోస్కోపీ మరియు స్పోర్ట్స్ అండ్ ఇంజురీస్ అండ్ ఫెలో ఇన్ ఆర్థోప్లాస్టీ, రీకన్స్ట్రక్టివ్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా కర్నూలు నగరంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మరి వీరితో మాట్లాడుతూ మరి ప్రస్తుతం ఉన్నటువంటి మోకాల సమస్యలకు కానివ్వండి, ఎల్బో పెయిన్ ఇంజురీస్ కానివ్వండి, స్పోర్ట్స్ ఇంజురీస్ కానివ్వండి, సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి శస్త్రచికిత్సలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాల గురించి సంభాషిద్దాం. ముందుగా వారికి స్వాగతం తెలియజేద్దాం. సో నమస్కారం అండి డాక్టర్ జీవీఎస్ రవిబాబు గారు. నమస్తే అండి. డాక్టర్ జీవీఎస్ రవిబాబు గారు, ఈ మధ్యకాలంలో మేము విన్నాం జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో ఓపెన్ సర్జరీ అంటే ఆర్థోస్కోపీ లైవ్ సర్జరీ చేశారు, దాంట్లో విజయం సాధించారు, మొట్టమొదటిసారిగా ఇది నిర్వహించారు అనేది కూడా మేము విన్నాము. వాట్ అబౌట్ దట్, దాని గురించి వివరించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ 1TV. యాక్చువల్గా మనం March 9th జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో లైవ్ ఆర్థ్రోస్కోపీ నీ మాస్టర్ క్లాస్ అంటాం. సో అది చేశాము. ఇది వచ్చేసి ద బిగ్గెస్ట్ మల్టీనేషనల్ కంపెనీ స్మిత్ & నెవ్యూ అనేసి ఆర్థ్రోస్కోపీలో నెంబర్ 1 కంపెనీ. సో వాళ్ళతో మనం యాక్చువల్గా ఒక మీటింగ్ పూణేలో లాస్ట్ 2 months బ్యాక్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత సో వీ రిక్వెస్టెడ్ దెమ్ వీ హ్యావ్ టు డూ 1 లైవ్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ఇన్ కర్నూల్. సో దట్ టు ద స్టాల్వర్డ్స్, అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఇండియాలో నెంబర్ 1 ఆర్థ్రోస్కోపీ సర్జన్స్ ఉన్నారో వాళ్ళతో మన సర్జరీస్ డైరెక్ట్గా మన హాస్పిటల్లోనే మన పేషెంట్స్కి చేసి దాన్ని ఒక 100 members ఆర్థోపెడిషన్ డెలిగేట్స్ని ఇన్వైట్ చేసి సో దాన్ని లైవ్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ సెషన్ చేశాము. సో దీంట్లో మీకు బ్రీఫ్ చేస్తాను. సో దీంట్లో మెయిన్ వచ్చేసి ఈ మెయిన్ అజెండా వచ్చేసి మనకి దీంట్లో CME ఉంటుంది. CME అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఈ నీ సంబంధించిన లిగమెంట్స్ ఉంటాయి, ACL, PCL, మెనిస్కస్. ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లో మోస్ట్ కామన్ అవి. సో ఆ స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగినప్పుడు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్పోర్ట్స్ ఇంజురీస్ అయ్యాయి, లిగమెంట్ ఆపరేషన్ చేసుకోవాలి అంటారు. సో ఆ ఆపరేషన్ సంబంధించి ఎలా చేస్తారు, ఎలా డయాగ్నోజ్ చేస్తారు, అసలు ముందు పేషెంట్ని ఎలా ఎగ్జామిన్ చేస్తాము అనే బేసిక్ నీ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి మన 3 speakers ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. 1 from అహ్మదాబాద్, ఈజ్ ద సీనియర్ మోస్ట్ సర్జన్ ప్రత్మేష్ జైన్. సో ఈయన వచ్చేసి అహ్మదాబాద్లో చాలా హాస్పిటల్, షాల్బీ హాస్పిటల్, అడ్వాన్స్డ్ హాస్పిటల్ అట్ అహ్మదాబాద్. సో దాంట్లో హీఈస్ ద సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ సర్జన్. సో ఆయన ఒకరు వచ్చారు, ఆయనకి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాంట్లో మెయిన్గా నీ లిగమెంట్ ఇంజరీస్, షోల్డర్ లిగమెంట్ ఇంజరీస్లో హీ డిడ్ మెనీ సర్జరీస్. సో చాలా నేషనల్ కాన్ఫరెన్సెస్లో ఆయన మనకి లైవ్ సర్జరీస్ చేస్తారు. ఆయన ఒకరు వచ్చారు. నెక్స్ట్ చిరాగ్ తాన్సే, హీఈస్ ఫ్రమ్ బెంగళూరు, ఈజ్ ఇన్ ఫోర్టిస్ బెంగళూరు. సో ఆయన కూడా హీఈస్ ద సీనియర్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ తిరిగారు ఆయన. సో అక్కడంతా న్యూ టెక్నిక్స్ నేర్చుకున్నారు. నౌ హీఈస్ డూయింగ్ వేరియస్ స్పోర్ట్స్ ఇంజురీస్ సర్జరీస్ అట్ బెంగళూరు. సో ఆయన ఒకరు వచ్చారు, ఆయన మనకు ఒక లైవ్ సర్జరీ చేశారు. థర్డ్ వచ్చేసి డాక్టర్ ప్రదీప్, హీఈస్ ఫ్రమ్ స్టెడ్ఫోర్డ్ హాస్పిటల్, చెన్నై. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్ అండ్ స్పోర్ట్స్ సర్జన్ ఫ్రమ్ చెన్నై. ఆయన వచ్చారు, ఆయన మనకి ఆ టెక్నిక్స్ చూపించారు. ఇనిషియల్గా ఫస్ట్ ఒక లిగమెంట్ గురించి ఒక 3 to 4 sessions చేశాము. దెన్ ACL లిగమెంట్ సర్జరీ లైవ్ మన ఓటీకి వెళ్ళి మన అనస్థెటిస్ట్ అంటే మనం ఒక 1.5 months నుంచి ఒక 6 patientsని అక్యుములేట్ చేశాం. దీనికి సంబంధించి క్రైటీరియా అంటే ఎగ్జాక్ట్గా ఆ లిగమెంట్ ఇంజురీ ఏమైంది, ఆ లిగమెంట్కి సంబంధించి సర్జరీ చేయాలి, ఆ పేషెంట్కి అంతా ఐడియల్ ఉందా లేదా అంతా ఎవాల్యుయేట్ చేసి ఆ పేషెంట్స్ని 0 billing అంటాం, ఫ్రీగా
సో నో 1 రూపీ ఇన్ ద బిల్లింగ్ సెక్షన్. ఎందుకంటే స్మిత్ అండ్ నెవ్యూ కంపెనీ వాళ్ళు మనకి ఇంప్లాంట్స్ ఫ్రీ ఇచ్చారు, సర్జన్ ఫ్రీ వచ్చారు. సో వీ ప్రొవైడెడ్ బెడ్ ఓటీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఫర్ దట్ పేషెంట్. సో వాళ్ళని అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేశాక సో ఆ లైవ్ సర్జరీలో ఫస్ట్ మనం ఆ లిగమెంట్ గురించి అంతా డిస్కస్ చేస్తాం సిఎంఈలో. చేశాక మళ్ళీ ఈ పేషెంట్ని మనము ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ డిస్కషన్, ఆ తర్వాత ఆయన లైవ్ సర్జరీకి వెళ్ళేసి టోటల్ ఫ్రమ్ స్కిన్ టు ఎండింగ్ వరకు, క్లోజర్ వరకు మనకు ప్రతి టిప్ అండ్ ట్రిక్ ఆ సర్జరీకి సంబంధించి, ఆ లిగమెంట్కి గ్రాఫ్ట్ ఏం తీస్తాము, ఆ లిగమెంట్ సర్జరీ టనల్స్ ఎలా వేస్తాము, ఆ లిగమెంట్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలి, హిజ్ ఎక్స్పీరియన్సెస్ వెరీ, అంటే ఆయన చాలా సర్జరీస్ చేశారు కాబట్టి ప్రతిదీ వెరీ చిన్న మైన్యూట్, ఒక ప్రోబ్ వాడాలంటే కూడా హౌ టు యూజ్ దట్ ఇన్స్ట్రుమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ సెషన్. దెన్ ఫాలోడ్ బై మళ్ళీ ఒక 4 టాక్స్, మళ్ళీ సెకండ్ లైవ్ సర్జరీ, ఫాలోడ్ బై అనదర్ 4 టాక్స్ బై లైవ్ సర్జరీ. ఆఫ్టర్ దట్ వీ డిడ్ సమ్ కాంప్లెక్స్ నీ కేసెస్ డిస్కషన్. సో ఇదంతా ఆల్మోస్ట్ మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6కి ఎండ్ అయింది. సో వీ డిస్కస్ వేరియస్ కేసెస్ అండ్ ఇట్ వాజ్ నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ గెయినింగ్. Many people like empowered with the new skills. That's the main motto of these live surgeries. It went well. We are happy. Thank you. అంటే దాదాపుగా 100 మంది ఆర్థోస్కోపిక్ సర్జన్స్ని ఇక్కడ పిలిపించారు అని చెప్పారు కదా మీరు. అంటే ఇక్కడ మన కర్నూలులో త్రూఅవుట్ ఇండియానా లేకపోతే ఎలా? లేదు, యాక్చువల్గా ఈ సిఎంఈ ఇట్స్ కన్ఫైన్డ్ టు కర్నూలు అండ్ నంద్యాల. సో యాక్చువల్ మనం ఇన్వైట్ చేస్తే అనంతపూర్ చాలామంది మహబూబ్నగర్ మాకు మెసేజ్ పెట్టారు, సార్ ఇది ఆన్లైన్లో మేము చూసాము, అంటే రిజిస్టర్ చేసుకుంటే పర్లేదు, బట్ ఇది ఎలా అంటే మనకున్న కన్స్ట్రైన్, అంటే మనకున్న ఆడిటోరియము ప్లస్ దీన్ని అకామిడేట్ చేయడం 100 మెంబర్స్ వరకు. సో మ్యాక్సిమం కెపాసిటీ 100. సో వీ డిడ్ ఫర్ 100 మెంబర్స్. నెక్స్ట్ టైం స్మిత్ అండ్ నెవ్యూ వాళ్ళు మన రిజిస్ట్రేషన్స్ చూసి దే టోల్డ్ లైక్ ఇఫ్ నెక్స్ట్ షోల్డర్ సెషన్ ఏదైనా చేస్తే విల్ ప్లాన్ వెరీ బిగ్, లైక్ అంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ మోర్ దెన్ 200. అంటే తొలిసారిగా ఇది ఇక్కడ కర్నూలు నగరంలో చేపట్టడం జరిగింది అని విన్నాము. అంటే ఇండియా వైజా లేకపోతే కర్నూలు నగరంలో ఇది ఫస్ట్ టైం అంటారా? యాక్చువల్గా నేషనల్ కాన్ఫరెన్సెస్లో ఇవి జరుగుతాయి. అంటే నేషనల్ కాన్ఫరెన్సెస్లో ఇప్పుడు దీనికి మెయిన్ థింగ్ ఏమంటే లైవ్ సర్జరీకి సంబంధించిన మెటీరియల్ మన దగ్గర ఉండాలి, అంటే మన ఎక్విప్మెంట్ అంటాం. సో ఇప్పుడు మా హాస్పిటల్ ఈజ్ ద ఎక్సలెన్స్ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్. సో వీ డిడ్ లాట్ ఆఫ్ ACLs, లాట్ ఆఫ్ లిగమెంట్ ఇంజరీస్. సో they'll ఫస్ట్ ఐడెంటిఫై విచ్ ఇస్ ద గుడ్ సెంటర్. సో అలా సెంటర్ని ఐడెంటిఫై చేశాక, అంటే మామూలు యూజువల్గా ఇది ఎలా జరుగుతుందంటే నేషనల్ కాన్ఫరెన్స్ అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆర్థోస్కోపీ సర్జన్స్ అందరు కలిసి ఒక ప్లేస్లో ఇండోర్ కానీ, లాస్ట్ టైం ఇండోర్ జరిగింది, అంతకుముందు పూణే జరిగింది, నెక్స్ట్ బెంగళూరు జరుగుతుంది. సో అంటే మెట్రోస్ వాటిలో ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ దే విల్ డూ రిజిస్ట్రేషన్ చేసుకుని అదంతా ఫీ ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్ మనం ఇక్కడేమంటే ఒక కంపెనీ మనకి సపోర్ట్ చేశారు, ప్లస్ జెమ్కేర్ హాస్పిటల్ CEO డాక్టర్ చంద్రశేఖర్ కూడా. సో హీ సెడ్ ఓకే విల్ డూ ఇట్, సో ఫర్ ఫ్రీ ఓన్లీ విల్ డూ ఇట్. సో ఫస్ట్ టైం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరేమి పూణేకి, ముంబైకి అలా డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళలేరు. సో ఏదో కన్స్ట్రైంట్, అంటే కొంతమంది వాళ్ళ వర్క్ బేస్తో లేదంటే సో అక్లమటైజ్ అయిపోవడం ఇక్కడే, బట్ అప్డేట్ కావడం కష్టం. సో ఇఫ్ యూ వాంట్ టు బీ లైక్ ఎ గుడ్ సర్జన్, యూ హ్యావ్ టు అప్డేట్ ఫర్ ద న్యూ స్కిల్స్, న్యూ టెక్నాలజీ. వీఆర్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా. సో దట్స్ వై వీ షుడ్ అప్డేట్. అంటే ఇప్పుడు న్యూ ఇంప్లాంట్స్ వచ్చాయి. అంటే ఒకప్పుడు సేమ్ సర్జరీ ఆల్మోస్ట్ ఒక 20 to 30 స్టిచెస్ ఓపెన్ చేసి, నీ జాయింట్ అంతా ఓపెన్ చేసి మనము ఆ జాయింట్లోకి ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలనే దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1 స్టిచ్ 2 స్టిచ్ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. సో అంటే 30 స్టిచెస్ నుంచి 2-3 స్టిచెస్కి వచ్చాం మనం. అంటే దట్ మచ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. దాంట్లో ఎందుకు అంటే మైక్రో ఇన్స్ట్రుమెంట్స్ విత్ ద మినీ ఇంప్లాంట్స్. మీరు చూస్తే 1.6 mm, అంటే మీరు చూస్తే కూడా కంటికి దగ్గర పెట్టుకొని చూడాలి. అంత చిన్న ఇంప్లాంట్స్తో విల్ డూ ద సర్జరీస్. సో ఆ టెక్నిక్స్, ఆ అప్డేట్స్ అందరూ వెళ్ళి చూడలేరు. సో దిస్ CME ఈ కాన్ఫరెన్స్ మెయిన్ మోటో ఏంటంటే వీ విల్ అప్డేట్, అట్ ద సేమ్ టైమ్ విల్ షేర్ ద నాలెడ్జ్. అండ్ మెనీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి వాళ్ళు రావడం వల్ల దే అప్డేటెడ్ అస్. సో దట్ టు స్పీకర్స్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ వెరీ గుడ్ టీచర్స్. అట్ ద సేమ్ టైం వాళ్ళు రీసెంట్గా వేరే కంట్రీస్ ట్రావెల్ చేసినప్పుడు అక్కడ కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నారు. దే షోడ్ అస్. సో దట్స్ ద మెయిన్ మోటో ఆఫ్ ది CME. యా, వెరీ నైస్ జాబ్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మనము ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని
చాలా ఫ్రీ సర్వీస్గా చేసినటువంటి జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ వారికి మనం ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రస్తుత తరుణంలో కీళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు అనగానే చాలామంది ఇప్పటి వరకు కూడా భయపడే స్టేజ్లో ఉన్నారు. అంటే నొప్పి స్టార్ట్ అయిన తీవ్రమైన నొప్పి వచ్చేంత వరకు వాళ్ళ హాస్పిటల్కి రాకుండా పోవడానికి కారణం భయం. సో ఈ భయాన్ని పోగొట్టే విధానంలో ఇదొక ప్రాసెస్ అని నేను అనుకుంటున్నాను. సో మరి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ప్రారంభమైన తర్వాత ఏ స్టేజ్ వరకు ఏ స్టేజ్లో మీరు దానికి సర్జరీకి వెళ్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, షూర్. చాలామందికి అపోహ ఏముంటుందంటే అండి, మోకాళ్ళ నొప్పి అని వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సర్జరీ చేస్తారు, మోకాలు మార్చేస్తారనే అపోహ ఉంది. చాలామంది ఇంకోటి ఏంటంటే మోకాలు మార్చితే ఆ ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనేది కూడా ఉంది. సో వాళ్ళు ఇదంతా ఎందుకు, ఇదంతా వద్దు. సో ఫస్ట్ దే విల్ ట్రై టు గో టు నియర్ బై హెర్బల్ ట్రీట్మెంట్. ఎవరైనా అంటే ఆయుర్వేదమో లేదంటే హోమియోపతినో లేదంటే జస్ట్ లోకల్లో కొంతమంది ఇంకా మీరు విలేజెస్లో చూస్తే అవైలబిలిటీ ఆఫ్ లోకల్ ప్రాక్టీషనర్స్ ఎవరున్నారో ఏదైనా హెర్బల్ కానీ మామూలు ఈ మెడికల్ స్టోర్లో ఇచ్చేవాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మాత్రలు తెచ్చేసుకుంటారు. సో పెయిన్ తగ్గుతుంది, బట్ కాకపోతే యాక్చువల్ డిసీజ్ ప్రాసెస్ అనేది మారదు. ఎందుకు అంటే మీరు లోపల వెళ్ళిన వెంటనే నేను పీజీ చేసేటప్పుడు మా ప్రొఫెసర్ చెప్పేవాళ్ళు, చిన్నోడు పెద్దోడు అని రెండు ఇస్తారా మాత్రలో అని. ఏం సార్ అవి అంటే, పెద్దోడు ఈజ్ పెయిన్ కిల్లర్, చిన్నోడు ఈజ్ స్టిరాయిడ్. సో రెండు ఖచ్చితంగా తగ్గిపోతుంది. డెఫినెట్ ఏంటంటే పెయిన్ కిల్లర్ పెయిన్ సబ్సైడ్ అయిపోతుంది, స్టిరాయిడ్ వల్ల బాడీకి బూస్టప్ అది. బట్ స్టిరాయిడ్స్ మీరు ఒక 1 day 2 days తీసుకుంటే ప్రాబ్లం లేదు. వీళ్ళు ఏమవుతుందంటే దే విల్ అక్లమటైజ్ టు దట్. అంటే ఇప్పుడు మనం ఎలా టీ కాఫీ తీసుకోండి, కొంచెం తాగితే బెటర్ అనుకొని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, బట్ అది అడిక్షన్ అయిపోతుంది. సేమ్ అలాగే ఆ ట్యాబ్లెట్ వేసుకోకుంటే వాళ్ళకి పెయిన్ తగ్గదు, వాళ్ళ పని చేసుకోలేరు, ఎందుకంటే దానికి అక్లమటైజ్ అయిపోతారు వాళ్ళు. సో నెక్స్ట్ అడిక్షన్ స్టేజ్కి వెళ్తారు. సో డైలీ వెళ్ళడము, ట్యాబ్లెట్ తీసుకొని రావడం, వేసుకోవడం. సో దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమవుతుందంటే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, స్టిరాయిడ్స్ వల్ల ఏమవుతుంది స్లోగా బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోయి షుగర్ వస్తుంది ఫస్ట్. నెక్స్ట్ తర్వాత అదర్ కాంప్లికేషన్స్ లైక్ స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ కుషింగ్ సిండ్రోమ్ అంటాం. ఫేస్ అంతా లావ్ అయిపోయి బోన్స్ అంతా పలచబడిపోతాయి, సో ఫ్రాక్చర్స్ అవుతాయి. సో ఈ స్టేజెస్లో చాలామంది ఫ్రాక్చర్ ట్రీట్మెంట్తో వస్తారు, యాక్చువల్ కాజ్ వచ్చేసి అక్కడ ఉంటుంది. సో దీన్ని ఒకటి. ఇంకోటి నెక్స్ట్ కొంతమంది నేటివ్ బ్యాండేజ్ ట్రీట్మెంట్కి వెళ్తారు, అంటే క్వాక్ సెట్టర్స్ అంటాం, అంటే ఈ బోన్ సెట్టర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాలు నొప్పి ఉన్నా కానీ కట్టు కట్టించుకున్న వాళ్ళని చాలామంది చూశాను నేను, కట్టు కడితే తగ్గిపోతుందని. సో ఫుల్ కట్టు కట్టేస్తారు వాళ్ళు, దబ్బలు, తర్వాత ఎగ్, హెర్బల్ లీవ్స్ అన్నీ క్రష్ చేసేస్తారు. అంటే ఒకప్పుడు మన పూర్వీకులు చేసే ట్రీట్మెంట్ ఓన్లీ ఫర్ ఎవరికైతే ఫ్రాక్చర్స్, ఎవరికైతే అవసరం ఉందో ఆ టైంలో చేసేవాళ్ళు. ఆ టైంకి అది వెరీ గుడ్ ట్రీట్మెంట్. బట్ ఇప్పుడు జాయింట్ మోకాలు నొప్పికో లేదంటే ఇంకో దానికో చేసుకుంటే మన జాయింట్ ఈజ్ ఫర్ మొబిలిటీ. అంటే మీరు నడుస్తూ ఉంటేనే మీ జాయింట్ పనిచేస్తుంది. ఇట్స్ లైక్ ఒక కార్ కొన్నారు, కార్ డైలీ తిప్పి ఆన్ చేస్తేనే అది పనిచేస్తుంది. మీరు ఒక 1 month 2 months పక్కన పెట్టారనుకోండి, ఆన్ కావడం కూడా కష్టం. సేమ్ థింగ్ ఫర్ ద జాయింట్స్. మన బాడీ మెకానిజం అంతా ఎలా ఉంటుందంటే మీరు దాన్ని ఎంత వాడుతూ ఉంటే అంత కరెక్ట్గా ఉంటుంది. మీరు వన్స్ దాన్ని ఆ వాడకం స్టాప్ చేసి దాన్ని వదిలేస్తే అది డీజనరేట్ అయిపోతుంది, ఆర్థరైటిస్ తొందరపోతారు. సో చాలామందికి వాక్ చేస్తే తరిగిపోతుందేమో అని అపోహ ఉంటుంది, రాంగ్. వాక్ చేస్తే మజిల్స్లో బ్లడ్ సప్లై పెరిగి జాయింట్ దాని ప్రాప్రియోసెప్షన్ అంటాం, దాని ఫంక్షన్ ఐఆమ్ మేడ్ ఫర్ ద మొబిలిటీ, జాయింట్ ఈజ్ ఫర్ ద ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ ఫర్ ద మూమెంట్. సో ఆ మూమెంట్ అనేది అది చేస్తా ఉంటే ఇట్ విల్ బి గుడ్. అందుకే ఎవరైతే ఓల్డ్ ఏజ్ 70 years వాళ్ళు 60 years వాళ్ళు చూడండి, వాళ్ళ విలేజ్లో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పొలానికి నడుచుకొని పోతారు, నడుచుకొని వస్తారు, వాళ్ళకి పెద్ద మోకాలు నొప్పులు ఉండవు. ఎవరైతే నడవకుండా ఇక్కడ సిటీస్లో ఉండి మన ఇప్పుడున్న లోకల్ వాటర్, లోకల్ ఫుడ్ తీసుకుంటున్నారో, ఎక్కువ నడచకుండా ప్రతిదానికి చిన్నదానికి కూడా వెహికల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకే త్వరగా నీ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు మోకాళ్ళ సమస్యలను ఎక్కువగా అందరూ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీరు అన్నారు మోకాళ్ళని, అంటే మనము ఎక్కువగా ఎంత వర్క్ చేస్తే అంత అవి బాగా స్టామినా అవుతాయి, మొబిలైజేషన్ ఎక్కువ ఉంటుందని. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మోకాళ్ళ నొప్పులు వస్తూనే వెంటనే రెస్ట్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. సో అది రాంగ్ అని మీరు అంటున్నారు. మరి ఏ స్టేజ్లో చెప్తాను దానికి? ఇప్పుడు మనకి మోకాల్లో ఐ విల్ షో యూ వన్ మోడల్. సో ఇది నీ మోడల్ మనకి. దీంట్లో ఇది నార్మల్ నీ అంటాం, ఇది థై బోన్ అంటే తొడ ఎముక, ఇది కాలి ఎముక.
దీంట్లో ఈ మీరు స్మూత్ చూస్తున్నారా, ఈ వైట్ కలర్, దిస్ ఈస్ కాల్డ్ కార్టిలేజ్. మన తెలుగు వర్డ్లో చెప్పాలంటే గుజ్జు. సో ఈ గుజ్జు అనేది స్మూత్గా ఉండాలి, అప్పుడు మన మూమెంట్ ఏమవుతుంది, వెరీ స్మూత్, నార్మల్ ఉంటుంది. సో దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి మనకి. సో మెయిన్ 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ అంటే వాళ్ళకి ఎక్స్రేలో నార్మల్ ఉంటుంది, అంతా నార్మల్ ఉంటుంది, బట్ కాకపోతే ఎప్పుడో ఒకసారి నొప్పి వస్తుంటుంది, అది ఫస్ట్ స్టేజ్ అంటాం. సెకండ్ స్టేజ్ వచ్చేసి అక్కడక్కడ పెచ్చులు లేస్తాయి. ఇక్కడ కార్టిలేజ్ దగ్గర మీరు చూసి ఉంటారు, అక్కడక్కడ చిన్న చిన్న కార్టిలేజ్ లీజన్స్ ఉన్నాయి, దీనికి కాండ్రల్ లీజన్స్ అంటాం. అంటే కొంతమంది ఇంజురీ జరుగో, లేదంటే సరిగా నడవకనో, సరిగా దాన్ని వాడకనో కార్టిలేజ్ చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. సో దీన్ని స్టేజ్ 2 అంటాం. దీనికంటే కొంచెం ఎక్కువ, అంటే నీ మోకాలు చిప్ప బ్యాక్ సైడ్ ప్లస్ అన్ని చోట్ల స్టార్ట్ అయితే స్టేజ్ 3 అంటాం. స్టేజ్ 3లో వాళ్ళు ఎలా వెళ్తారంటే, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, పెయిన్ వస్తే ఆపుకుంటారు, మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ ఇస్తారు, మళ్ళీ పెయిన్ వస్తుంది, అట్లా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మధ్యలో ఎక్కడన్నా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ ఆగిపోతుంది. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అవుతుంది. అక్కడ నెగ్లెక్ట్ చేస్తే దెన్ దే విల్ గో టు స్టేజ్ 4. ఈ స్టేజ్ 4లో ఏమవుతుందంటే ప్రతిదీ ఆల్మోస్ట్ ఆఫ్ ది మీరు చూస్తే ఇక్కడ ఎవ్రీ కార్టిలేజ్ అంతా పోయి బేర్ బోన్ ఉంది. ఈ బేర్ బోన్లో ఆల్మోస్ట్ నర్వ్ ఎండింగ్స్ అన్నీ వెరీ సెన్సిటివ్ ఉంటాయి. ఈ బేర్ బోన్కి టచ్ అయినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. ఆ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు డైలీ యాక్టివిటీస్ కూడా హ్యాంపర్ అవుతాయి. స్టేజ్ 2 వరకు మీరు ఎప్పుడైనా హెవీ యాక్టివిటీస్ చేస్తే వస్తుంది. స్టేజ్ 3లో ఎపిసోడ్స్ ఉంటాయి, అంటే కొన్ని రోజులు పెయిన్ వస్తుంది, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు పెయిన్ వస్తుంది, కొన్ని రోజులు బాగుంటారు. కానీ స్టేజ్ 4లో డైలీ పెయిన్ ఉంటుంది. దీని ఇండికేటర్ వాకింగ్ టాలరెన్స్ అంటాం. అంటే ఎంత డిస్టెన్స్ మనము నొప్పి లేకుండా నడుస్తాము. ఆ డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే లెస్ దాన్ ½ కిలోమీటర్, ఒక 300 మీటర్స్ కంటే తక్కువ నడుస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ స్టేజ్ 4లో ఉన్నట్టే వాళ్ళు. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మెట్లు ఎక్కడానికి, కింద కూర్చోడానికి, వీటన్నిటికీ వీళ్ళకి ఇబ్బంది, కూర్చోలేరు. స్టేజ్ 2 స్టేజ్ 3 వరకు మేనేజ్ చేయగలరు, కానీ స్టేజ్ 4లో ఆల్మోస్ట్ కార్టిలేజ్ ఎరోడ్ అయిపోయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ బేర్ బోన్ ఉంటుంది, బోన్ ఆన్ బోన్ అంటాము, అంటే బోన్ మీద బోన్ టచ్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ స్టేజ్కి మాత్రమే నీ రీప్లేస్మెంట్. ఈ స్టేజ్ 1 వాళ్ళకి జస్ట్ ఫిజియోథెరపీ, నో మెడికేషన్, జస్ట్ ఫిజియోథెరపీ. అంటే వాళ్ళ స్ట్రెంథనింగ్ అరౌండ్ ద నీ జాయింట్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అంటాం, అవి చేసుకుంటే నార్మల్గా ఉంటారు వాళ్ళు. స్టేజ్ 2 వాళ్ళకి దే నీడ్ మెడికేషన్ ఫర్ 10 days. ఆ తర్వాత వాళ్ళు ఏమవుతుందంటే 10 days తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే సబ్సైడ్ అయిపోతుంది, నార్మల్ అవుతారు. ఇన్ కేస్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏమైనా రిపీట్ అయితే దెన్ విల్ గివ్ రీజనరేటివ్ థెరపీ. రీజనరేటివ్ థెరపీ అంటే ఆర్థోబయాలజిక్స్, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, స్టెమ్ సెల్స్, తర్వాత నెక్స్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలిపి దాన్ని మన బ్లడ్లో మన రీజనరేటివ్ ప్రాసెస్ ఏదైతే స్లో ఉందో దాన్ని బ్లడ్లో తీసి ఒక మిషన్లో పంపించి దాంట్లో పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ స్టెమ్ సెల్స్ వచ్చేసి ఈలియాక్ క్రస్ట్ నుంచి తీస్తాం. ఇవన్నీ తీసింది ప్రాసెస్ చేసి మన ఆపరేషన్ థియేటర్లో నీ జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇవి అప్ టు స్టేజ్ 2. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ సర్జరీ గురించి వింటున్నాం, పిఆర్పి. సో ఈ పిఆర్పి చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోగలము? పిఆర్పి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే నిల్ అండి. నేను ఆల్మోస్ట్ 6 years నుంచి చేస్తున్నాను. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ, అంటే నాట్ ఓన్లీ ఫర్ ఆర్థరైటిస్. అంటే నీ పెయిన్ అంటే ఆర్థరైటిస్ ఒకటే కాదు, ఎందుకంటే ఇప్పుడు 20 years వాళ్ళకు నీ పెయిన్ వచ్చుండొచ్చు. వాళ్ళకి ఎందుకు నీ ఏదైనా ట్విస్ట్ అయ్యి ఈ మెనిస్కై అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కార్టిలేజ్కి దీనికి మధ్యలో ఈ షాక్ అబ్జర్వర్ లాంటి పోర్షన్ అంటాం. ఆ పోర్షన్ ఎక్కడైనా చిన్న టేర్ అయితే కూడా జరుగుతుంది. 30 years వాళ్ళకు కూడా అంతే. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మెనిస్కల్ ఇంజురీ జరిగినప్పుడు దానివల్ల పెయిన్ వస్తుంది. సో అది ఇనిషియల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు మనం జస్ట్ మెడికేషన్ తర్వాత పిఆర్పితో నార్మల్ అవుతారు. గ్రేడ్ 3 వాళ్ళకి దే నీడ్ ఆర్థ్రోస్కోపీ, అంటే కీహోల్ ఆపరేషన్ చేస్తాం. సో వాళ్ళకి నీ పెయిన్ అనేది డిఫరెంట్, ఆర్థరైటిస్ వాళ్ళకి డిఫరెంట్. బట్ పిఆర్పి వర్క్స్ ఫర్ బోత్ మెనిస్కల్ ఇంజరీస్ అండ్ కార్టిలేజ్ ఇంజరీస్, ఎందుకంటే దానికి రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి. సైడ్ ఎఫెక్ట్స్ అనేది నిల్. ఒకటి మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్ ఏముంటుందంటే, ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కొంతమంది నొప్పి వస్తుంది, కొంతమంది నొప్పి రాదు. సేమ్ ఇట్లా దీనికి కూడా అంతే. పిఆర్పి చేసినప్పుడు కొంతమంది కొంచెం వాపు, కొంచెం నొప్పి 3 days ఉంటుంది. అందుకే మ్యాక్సిమం పేషెంట్లో మా ప్రోటోకాల్ ఏంటంటే ఫస్ట్ 3 days చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి,
జస్ట్ ఇంట్లో వరకు రెస్ట్ తీసుకోండి, ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకోండి, బయటికి వెళ్ళొద్దండి అని చెప్తాము. ఓ 10 days ఎంత యాక్టివిటీ అంత తక్కువ ఉంటే అంత బెటర్. ఎందుకంటే దానికి విల్ గివ్ సమ్ టైం రీజనరేట్ కావడానికి. తర్వాత మెడికేషన్ ఫర్ కార్టిలేజ్ డైలీ నైట్ ఒకటి వేసుకోవాలి. పెయిన్ వస్తే ఒక చిన్న లో డోస్ పెయిన్ కిల్లర్ 10 days పెడతాం. ఆ తర్వాత ఏముండదు. ఆ తర్వాత దే కెన్ గో టు నార్మల్ వర్క్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కార్టిలేజ్ టాబ్లెట్స్ ఒక 2 months వాడితే సరిపోతుంది. సో అంటే ఒక్కసారి పిఆర్పి చేయించుకుంటే నెక్స్ట్ ఏం అవసరం ఉండదా? అది ఎంతవరకు వర్క్ పనిచేస్తుంది? ఇప్పుడు మీ క్వశ్చన్ కరెక్టేనండి. బట్ మనం ఈ పిఆర్పి అనేది ఇట్స్ ఎ సబ్జెక్టివ్. అంటే ఇప్పుడు మీ బాడీలో మీ బ్లడ్ తీస్తున్నాం కాబట్టి మీకు ఎన్ని సెల్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్. నా బాడీలో నా బ్లడ్ తీసినప్పుడు నాకు ఎన్ని సెల్స్ ఉన్నాయది ఇంపార్టెంట్. అంటే అది కూడా డిపెండ్స్ ఆన్ అవర్ నేచర్, మన బ్లడ్ బట్టి. సో మనకి సెల్స్ బాగున్నాయి. ఈ కిట్ కూడా మనం వాడే కిట్ ట్రైసెల్ అనేసి మంచి జర్మన్ కిట్ అది. సో దీంట్లో పిఆర్పిలో కూడా ఆ ప్లేట్లెట్స్ అనేది ఐసోలేట్ చేసే కెపాసిటీ ఉండాలి దానికి. సో ఆ కెపాసిటీ అనేది ఆ కిట్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ప్లేట్లెట్స్ అనేది మనం అన్నీ బాగా కాన్సన్ట్రేటెడ్గా తీసుకొని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఆ రిచ్ ప్లాస్మాని ఇంజెక్ట్ చేస్తాం. సో దాంట్లో ఇప్పుడు కొంతమంది స్టేజ్ 2 వచ్చారు, డిపెండ్ ఆన్ ద ప్లేట్లెట్స్ అండ్ ఆల్సో స్టేజ్ ఆఫ్ ది ఆర్థరైటిస్. ఇప్పుడు స్టేజ్ 2 వచ్చారు, వాళ్ళకి ఒకసారి ఇస్తే మ్యాక్సిమం మళ్ళీ పెయిన్ రాలేదు స్టేజ్ 2 వాళ్ళకైతే. స్టేజ్ 3 వాళ్ళకి అనుకోండి, కొంతమందికి 3 years వస్తుంది, కొంతమంది 5 years వస్తుంది. ఆ తర్వాత మనం రిపీట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒకప్పుడు మేము చేసేటప్పుడు ఓల్డెన్ డేస్లో స్టిరాయిడ్స్ మాత్రమే. ఒకసారి స్టిరాయిడ్ చేస్తే కొంతమంది బాగా తగ్గిపోయేది. బట్ ఏమంటే స్టిరాయిడ్తో ఒకే ఒక డేంజరస్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇట్ విల్ గో టు సెప్టిక్ ఆర్థరైటిస్. అది వస్తే ఇంకా నైట్ మేర్. సెప్టిక్ ఆర్థరైటిస్ వస్తే ఇన్ఫెక్షన్ వన్స్ జాయింట్కి వచ్చిందంటే ఆ మామూలు ఆర్థరైటిస్ పెయిన్ తట్టుకోవచ్చు, సెప్టిక్ ఆర్థరైటిస్ పెయిన్ తట్టుకోలేరు. సో దానికి మళ్ళీ సర్జరీ చేయాలా, ఓపెన్ చేయాలా, వాష్ ఇవ్వాలి, ఒక 6 weeks యాంటీబయాటిక్ పెట్టాలి. ఇది దాని 1000లో ఒకరికి వచ్చినా ఇట్స్ ఏ హెల్. సో కాబట్టి బెటర్ టు అవాయిడ్ స్టెరాయిడ్స్ ఇన్ టు ద జాయింట్. పిఆర్పి చేసుకోవచ్చు. యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ పిఆర్పి. సో కొంతమంది ఇప్పుడు పెయిన్ కిల్లర్ స్పెషలిస్టులు కొంతమంది బయట వేరే పార్ట్స్లో 3 sittings కూడా పిఆర్పిస్ ఇస్తున్నారు. బట్ వాళ్ళు వాడే కిట్ ఏమో మనకు తెలీదు. బట్ వీఆర్ యూజింగ్ వెరీ గుడ్ కిట్ విచ్ ఓన్లీ 1 sitting ఈజ్ ఎనఫ్. ఓకే సార్, మరి స్టేజ్ 3లో పిఆర్పి తర్వాత ఇంకా వచ్చే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్ దాని గురించి తెలియచ్చు. సో ఫర్దర్గా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్టేజ్ 3లో మనకి అపార్ట్ ఫ్రమ్ రీజనరేటివ్ థెరపీ వీ హ్యావ్ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే లైక్ సేమ్ లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎక్కడైతే హెయిర్ లేదో ఆ హెయిర్ ఉన్న పోర్షన్ నుంచి మనం తీసి ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి తీసి ఫ్రంట్కి ఎలా వేస్తారో అలా దీంట్లో కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో మన బాడీలో మెయిన్గా వెయిట్ బేరింగ్ ఏరియాస్ ఇవి, అవి మన కాండైల్స్కి టచ్ అవుతాయి. సో నాన్ వెయిట్ బేరింగ్ ఏరియా పోర్షన్ ఉంటుంది. అంటే మనం నడిచినా కానీ నిలబడినా కానీ ఆ ప్లేస్లో కార్టిలేజ్ మీద బరువు పడదు. ఆ కార్టిలేజ్ అనేది లైక్ ఎక్స్ట్రా కార్టిలేజ్ ఫర్ ద నీ. సో మనం ఫస్ట్ ఆర్థ్రోస్కోపీ, ఇక్కడ కీహోల్ ఆపరేషన్ రోల్ ఉంది. సో కీహోల్లో 2 stitchesలో కెమెరా లోపలికేసి అడ్వాన్స్డ్ కెమెరా విచ్ కెన్ ఐడెంటిఫై ద లీజన్. ఫస్ట్ మనము దాన్ని చేసేటప్పుడు సో ఈ స్టేజ్ 3లో మనం ఫస్ట్ ఎంఆర్ఐ చేసి, ఎంఆర్ఐలో దిస్ ఇస్ థై బోన్, దిస్ ఇస్ లెగ్ బోన్. సో దాంట్లో మనకి ఏమైనా మెనిస్కల్ ఇంజరీస్ ఉన్నాయా, దాంతోపాటు కార్టిలేజ్ ఎంత ఉంది, థిక్నెస్ ఆఫ్ ది కార్టిలేజ్ అంటాం. సో దిస్ ఈస్ ద కార్టిలేజ్. ఈ కార్టిలేజ్లో ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది మనకి. సో ఈ మెనిస్కస్ కూడా ఇది టేర్ అయిపోయింది. సో ఇవి మనం అసెస్ చేస్తాం. ఇక్కడున్న కార్టిలేజ్ బాగుంది. సో ఒక కార్టిలేజ్ బాగుంది, ఇంత థిక్ ఉంది. సో ఈ కార్టిలేజ్ అయితే ఇంత పోయింది. సో దానికి సంబంధించి మనం ఎంత లీజన్ ఉంది, ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్గా మనం ఒక ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేశాక విల్ ప్లాన్ ఫర్ సర్జరీ. దాంట్లో 2-3 ఉంటాయి. వోర్డ్స్ ప్రొసీజర్ అని, ఏసీఐ అని. సో ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అంటాం. అంటే ఎక్కడైతే లేదో అక్కడ నుంచి మనకు అవసరం లేని దాని నుంచి తీసుకొని దాన్ని ప్రిపేర్ చేసి విల్ మేక్ ఇట్ యాజ్ ఏ పేస్ట్ లాగా చేసి విల్ అప్లై టు ద ఏ కార్టిలేజ్ లేదో అక్కడ పెడతాం. దాన్ని ఆటోకాట్ అంటారు. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఓట్స్ ప్రొసీజర్. ఈ ఓట్స్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే అలాంగ్ విత్ ద బోన్ ప్లగ్ ఎక్కడైతే ఇప్పుడు మనకి పోయిందో దాన్ని ఫస్ట్ నీట్గా ఫ్రెష్ చేసి దానికి చిన్న చిన్న హోల్స్ వేస్తాం. ఒక 1 centimeter 0.5 centimeterవి. సో ఇక్కడ నుంచి 0.5 centimeterవి అలాంగ్ విత్ ద బోన్ విత్ కార్టిలేజ్ తీసి అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆటోలోగస్.
కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము, ఓట్స్ ప్రొసీజర్ అంటే ACA ప్రొసీజర్. దీనివల్ల ఈ ప్రొసీజర్స్ మేము కొంతమంది చేశాము. సో ఈ ప్రొసీజర్ వల్ల యంగ్ పేషెంట్స్ మెయిన్గా ఇప్పుడు 20 to 25 పేషెంట్ ఒక పేషెంట్ చేశాము. 30 పేషెంట్కి ఆ పేషెంట్ యాక్చువల్గా యాంకిల్లో కార్టిలేజ్ పోయింది, నీ దగ్గర నుంచి తీసి యాంకిల్కి ట్రాన్స్ఫర్ చేశాము. సో ఆల్ ఆర్ రెజ్యూమ్ టు స్పోర్ట్స్. సో వాళ్ళకి కార్టిలేజ్ రిలీజ్ ఉన్నప్పుడు వెరీ సివియర్ పెయిన్ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి వెళ్ళలేరు. సో మనం వన్స్ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు దే విల్ గో టు నార్మల్. సో అలాగే నార్మల్ పీపుల్లో కూడా నార్మల్ యాక్టివిటీస్ ఎవరికైతే హ్యాంపర్ అవుతున్నాయో, ఇప్పుడు PRP వర్క్ చేయలేదనుకోండి, దెన్ వీ కెన్ డూ ఆర్థ్రోస్కోపీ అలాంగ్ విత్ ద కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఫైనల్ స్టేజ్ వచ్చేసి ట్రాన్స్ప్లాంటేషన్. దిస్ నెక్స్ట్ స్టేజ్ 4లో మనకి ఆల్మోస్ట్ అన్ని కార్టిలేజ్ లీజన్సే ఉన్నాయి. దెన్ స్టేజ్ 4 అంటే ఆల్మోస్ట్ అంత కార్టిలేజ్ అంతా ఎరోడ్ అయిపోయి ఉంటుంది. ఇంకా స్టేజ్ 5 అనేది ఒకటి ఉంది. ఆ స్టేజ్ 5లో ఏమవుతుందంటే అన్ని లిగమెంట్స్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ నీ అన్స్టేబుల్ అయిపోతుంది. అంటే ఇంకా కార్టిలేజ్ లేదు దాని మీద. హార్డ్లీ పేషెంట్స్ వాకింగ్ టాలరెన్స్ ఒక 300 meters కూడా ఉండదు. ఇంకొంతమంది అయితే బెడ్ రిడెన్ ఉంటారు. అంటే ఇంకా మోకాలు అరిగిపోయి ఆల్మోస్ట్ కొంతమంది సెకండరీ ఆర్థరైటిస్ అంటాం, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అట్లా పేషెంట్స్ స్టేజ్ 5లో ఉండి ఆల్మోస్ట్ బెడ్ రిడెన్ అయిపోయి కాళ్ళు నడచలేక వాళ్ళ ఇంట్లో వాళ్ళ డిపెండెంట్ మీద ఉంటారు. అట్లా కొంతమందికి కూడా మా దగ్గర సర్జరీస్ చేశాము. వాళ్ళకి దే నీడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్. వాట్ యూ ఎగ్జాక్ట్లీ మీన్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే, టోటల్ నీ రీప్లేస్మెంట్లో మనకి మెయిన్గా ఏదైతే కార్టిలేజ్ పోర్షన్ ఉందో ఫీమర్ బోన్కి, టిబియా బోన్కి, నీక్యాప్ బోన్కి, పటాలా బోన్కి ఉందో దాన్ని విల్ రీప్లేస్ విత్ ద మెటాలిక్ సర్ఫేస్, కోబాల్ట్ క్రోమ్ అంటాం ఇది. సో ఎగ్జాక్ట్ ఇదేలాగే మనము రీప్లేస్ చేస్తాము. అంటే ఇది ఫీమర్ బోన్. సో దీన్ని ఏదైతే కార్టిలేజ్ పోయిందో ఆ కార్టిలేజ్ పోర్షన్ అంతా మనము ఒక షేప్ చేస్తాం నీట్గా. సో తర్వాత నెక్స్ట్ టిబియా బోన్, దీన్ని కూడా ఒక షేప్ చేస్తాం. సో దానికి టిబియాకి ఒక కోబాల్ట్ క్రోమ్ ప్లేట్, దానిపైన ప్లాస్టిక్ కుషన్, తర్వాత ఫీమర్ బోని కూడా సేమ్ ఇలాగే మెటాలిక్, దెన్ విల్ పుట్. అప్పుడు ఏ ఫంక్షన్ ఉందో నార్మల్ ఫంక్షన్, దెన్ నీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ నీ. ఎస్ ఇప్పుడు చాలామందిని చూస్తే 57, 58 years, 60 years, బట్ ఈ నుంచి కింది వరకు నడచాలంటే కుంటుకుంటా, అది కూడా జస్ట్ హార్డ్లీ స్టెప్స్ వేసి నడుచుకొని వెళ్తుంటారు. వన్స్ నీ రీప్లేస్మెంట్ చేస్తే దే విల్ రెజ్యూమ్ టు 60 years. అంటే ఆ ఎక్స్రేస్లో చూస్తే వాళ్ళది ఇంత 80 years, 75 years ఎక్స్రేస్ లాగా ఉంటాయి. ఈవెన్ దో దే అపియర్స్ ఏజ్ ఈజ్ 60 years ఫిజికల్ ఏజ్, వాళ్ళ నీ ఏజ్ మాత్రం 80 years లాగా ఉంటుంది. అదే మనం రీప్లేస్ చేస్తే దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ని వితౌట్ సపోర్ట్. విత్ ఇన్ 1 month కల్లా దే విల్ వాక్ ఫర్ 2 kilometers. అది 100%. అంటే దీనికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏమంటే, మీరు శుక్లం ఆపరేషన్ అంటారు, క్యాట్రాక్ట్. సో వన్స్ క్యాట్రాక్ట్ వచ్చి నార్మల్ మెచ్యూర్ అయిపోయిందంటే ఆ పేషెంట్కి మొత్తం బ్లైండ్ అయిపోతుంది. ఒకప్పుడు ఎవరు శుక్లం ఆపరేషన్ చేసుకునే వాళ్ళు కాదు. ఏమని క్వశ్చన్ అడిగితే, ఇప్పటికీ నేను ట్రైబల్ విలేజెస్కి వెళ్ళినప్పుడు క్యాంప్స్కి క్వశ్చన్ అడిగితే ఒకటే చెప్పేవాళ్ళు, వాళ్ళు తెల్ల జుట్టు అయిపోయింది సార్, కళ్ళు కూడా తెల్లగా అయిపోయినాయి, వదిలేసినాము అని. సో దే డోంట్ నో దట్ దే హ్యావింగ్ క్యాట్రాక్ట్. సో వన్స్ పేషెంట్ని తీసుకెళ్ళి క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తే నార్మల్ విజన్ 6/6 వస్తుంది. అంటే దే కెన్ సీ ఎవ్రీథింగ్. అది సో ద 100% సక్సెస్ఫుల్ సర్జరీ ఈజ్ క్యాట్రాక్ట్ ఇప్పుడు వరల్డ్లో. సెకండ్ సక్సెస్ఫుల్ సర్జరీ ఈజ్ నీ రీప్లేస్మెంట్. అంటే వాళ్ళకి 100% పెయిన్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ దే విల్ కమ్ బ్యాక్ టు 90 to 95% నార్మల్ యాక్టివిటీస్. ఒక 5% యాక్టివిటీస్ ఎనీ దాంట్లో ఉంటాయి, బట్ ఆ 5% కూడా దే కెన్ మేనేజ్ విత్ ద ఫిజియోథెరపీ అండ్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళు కొంచెం ఫిజియోథెరపీ బాగా చేసి యాక్టివ్గా ఉన్నారంటే దే విల్ కమ్ బ్యాక్ టు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్. డాక్టర్ జీవీఎస్ రవిబాబు గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఏ స్థితిలో అవసరమవుతుంది, PRP అంటే ఏంటి, ఆర్థోస్కోపీ అంటే ఏంటి, ప్రతి సబ్జెక్ట్ గురించి చాలా డీటెయిల్గా వివరించారు. ముఖ్యంగా ఈ సమస్య అంటే కార్టిలేజ్ అరిగిపోయే సమస్య రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వచ్చిన తర్వాత క్యూర్కి చాలా ఉన్నాయని చెప్తున్నాం, బట్ ప్రివెన్షన్ అనేది వెరీ గుడ్ మెజర్. నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే మూమెంట్ ఈజ్ లైఫ్. సో ఫస్ట్ డూ వాకింగ్. బట్ చాలామంది వాకింగ్ చేయమంటే అపార్ట్మెంట్లో కానీ కింద వచ్చి బండల మీద చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. లేదంటే సిమెంట్ రోడ్ మీద చేస్తారు, అది కరెక్ట్ కాదు. తార్ రోడ్ మీద కరెక్ట్ కాదు. సో మనకి నేల ఎక్కడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పార్క్లోనో లేదా గ్రౌండ్స్లోనో, ఇప్పుడు పల్లెటూరులో అయితే అన్ని చోట్ల నేల దొరుకుతుంది, బట్ సిటీస్లో దొరకదు. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అక్కడికి కావాలంటే వెహికల్ వెళ్ళిపోయి వాక్ చేయొచ్చు. 30 minutes ఏ డే చాలు వాకింగ్. నార్మల్ వాకింగ్ ఈజ్ ఎనఫ్. కొంచెం యాక్టివ్గా ఉన్నారు 20-30 years వాళ్ళు జాగ్ చేయొచ్చు. 30 above వాళ్ళు అయితే వాక్ చేయాలి.
ఇది ఫస్ట్ థింగ్. అంటే మన ఎక్సర్సైజ్ విల్ బి ద ప్రొటెక్టింగ్ ఫర్ అవర్ జాయింట్స్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్స్. సో మనం తీసుకునే ఫుడ్లో ఫుడ్ ఈజ్ ద ఫస్ట్ మెడిసిన్. సో చాలామందికి తెలియదు ఏంటంటే మనం ఏం తింటామో అదే అనేది చాలామందికి తెలియదు. సో ఫస్ట్ ఆ ఫుడ్ని ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో, లైక్ ఫ్రూట్స్, వెజిటేరియన్ డైట్ అంటే వెజిటబుల్స్, దే ఆర్ ఆల్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఆక్సిడెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే రాడికల్స్ విచ్ డ్యామేజెస్ అవర్ కార్టిలేజ్, అవర్ హార్ట్, అవర్ బ్రెయిన్, అవర్ లివర్. ఆ ఆక్సిడెంట్స్ అన్నీ మనకి జంక్ ఫుడ్స్లో ఉంటాయి. అంటే మీరు ఏదైనా తీసుకోండి, ఆయిల్ వాళ్ళు ఫ్రై చేసింది, నాన్ వెజిటేరియన్లో ఆ నాన్ వెజిటేరియన్ విత్ మిక్స్డ్ ఆయిల్ ఫ్రై చేసేది. ఇంట్లో హోమ్ మేడ్ ఓకే, హోమ్ మేడ్ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. బట్ మనం బయట ఎక్కడైతే తీసుకుంటున్నామో ఆ ఫుడ్లో ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ రిలీజ్ అయినప్పుడు దే విల్ డ్యామేజ్ ద కార్టిలేజ్, దే విల్ డ్యామేజ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో అది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఫుడ్ వల్ల ఇంకోటి ఏంటంటే వెయిట్ గెయిన్, ఒబెసిటీ. నార్మల్ హైట్కి నార్మల్ వెయిట్, నార్మల్ బిఎంఐ మెయింటైన్ చేసుకోవాలి, అది వన్ ఆఫ్ ది థింగ్. థర్డ్ థింగ్, మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్, వాటర్. చాలామంది ఇప్పుడు ఏదైతే మినరల్ వాటర్ అనుకుంటున్నారో దట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ పూర్ మినరల్స్ మనం తీసుకునే మినరల్ వాటర్. సో ఆ వాటర్ని యాక్చువల్గా పూర్వ పద్ధతిలాగా, ఇప్పుడు మీరు కేరళ అటు సైడ్ అయినా వెళ్ళండి, వాటర్ని వాళ్ళు నార్మల్ వాటర్ని బాయిల్ చేసుకొని సమ్ హెర్బల్ రూట్స్ వేసుకొని దాన్ని వెళ్ళమంటారు. సో దాన్ని బాయిల్ చేసుకొని వాళ్ళు తాగుతారు. సో వాళ్ళకి యాక్చువల్గా చాలా జాయింట్స్ కూడా వాళ్ళు చాలా వాక్ చేస్తారు. సో అట్లా మనం ఈ సైడ్ మనం ఏంటంటే మనం ఉన్న వాటర్ని ఏదైతే సప్లై చేస్తున్నా అదే తాగుతూ ఉన్నాము. బెటర్ ఆప్షన్ నార్మల్ వాటర్లోకి మీరు మరీ అంత చేసుకోకుండా సినమోన్ అంటాం, దాల్చిన చెక్క, దాన్ని కొంచెం వేడి చేస్తే బ్రౌన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ట్రై టు టేక్ దట్ వన్. 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. వేడి చేయడం వల్ల యాంటీసెప్టిక్, అది అంటే దాని ఏమంటారు డిస్ఇన్ఫెక్టెంట్, దాంట్లో ఉన్న ఆల్కలినిటీ అంటాం. సో ఇప్పుడు అసిడిటీ నుంచి ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి. రీసెంట్గా జపాన్ వాళ్ళు ఒక పేపర్ ప్రజెంట్ చేశారు, ఆల్కలైన్ వాటర్ ఈజ్ ద వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని. మనం ఏమేమో చేయాల్సిన అవసరం లేదు. డీటాక్స్ అని ఇప్పుడు 5 స్టార్ రెస్టారెంట్స్లో పెడుతున్నారు. సో ఈ దాల్చిన చెక్కతో జస్ట్ వాటర్ని వేడి చేసుకొని దానిపైన చిన్న లేయర్ లాగా ఫామ్ అవుతుంది. కీప్ ఇట్ ఇన్ 1 బాటిల్, టేక్ దట్ వాటర్. అంటే దాల్చిన చెక్క దాంట్లో వేయాలా? వాటర్ మరుగుతూ ఉంటే వేసి మరగబెడితే మనకు కొంచెం చిన్న లేయర్ ఫామ్ అవుతుంది. సో అది తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో ఉంటాయి. ఇంకా డీటాక్స్ అని కొన్ని మామూలు తులసి లీవ్స్ ఇలా మీరు చూసుంటారు చాలా చోట్ల, లెమన్ ఇవి పెట్టి. ఏంటంటే దట్స్ మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఒకటే, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. అప్పుడు మన బాడీ విల్ బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ అదర్ థింగ్స్. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ కూడా తగ్గుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ విత్ ఫుడ్, వాటర్ and then proper exercise. It's the main prevention. That's it. సో విన్నారు కదా డాక్టర్ జీవీఎస్ రవిబాబు గారు తెలియచేసినటువంటి అంశాలు. నిజంగా మోకాల నొప్పులు రావడానికి, ఆ సమస్యలు రావడానికి కారణాలు ఏంటి, మనం ఏం మిస్ చేస్తున్నాము, ఆ సమస్యలు వచ్చిన తర్వాత ఏ వైద్యానికి, ఏ శస్త్రచికిత్సకు మనం వెళ్ళాలి, ఏ పొజిషన్లో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయాల గురించి చాలా కూలంకుషంగా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డాక్టర్ జీవీఎస్ రవిబాబు గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు 1TV తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి.